సో మా సిబిఏ ఎఫ్ఈడి అండ్ వాట్స్ ద నెక్స్ట్ వన్. సార్ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే సిబిఏ అంటే ఒక్కొక్కటి తీసుకొని వచ్చాడు. ఎఫ్ఈడి సరిపోయింది, సేమ్ లాజిక్. అవునా? ఎలా ఆలోచిస్తానంటే నేను దీన్ని రివర్స్ చేస్తే ఏబిసి, దీన్ని రివర్స్ చేస్తే డిఈఎఫ్ అంటే ఏం జరుగుతుంది సార్? ఏబిసిడిఈఎఫ్జిహెచ్ఐ అంటే వీడియోగా ఉండాల్సింది. కానీ ఇక్కడ యాసిడ్ ఇస్తున్నాడా, రివర్స్ చేస్తున్నాడా? జంబల్ ఇక్కడ పంప రివర్స్ చేస్తున్నాడు. అవునా కాదా? అంటే నేను కూడా రివర్స్ చేస్తా. అంటే జిహెచ్ఐని కాస్త ఏం చేస్తానమ్మా, ఐహెచ్జిగా రాస్తా. ఉంది చూడండి కాంపోజిషన్. వావ్. సో ఆన్సర్ అమ్మా సి ఇస్ ద ఆన్సర్. వాట్స్ ఆన్సర్? సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్ అమ్మా. నా లెట్ us see అమ్మా. లేకపోతే ఇంకో లాజిక్ ఏంటి అంటే ఇక్కడ చూడమ్మా, నేను చూపించింది మీ కంటికి కనపడింది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేది చూపించాను. ఓకేనా? సో మీ కంటికి ఏం కనపడుతుంది అంటే సి అంటే 3 సార్, ఎఫ్ అంటే 6 సార్, అంటే +3 కాబట్టి నెక్స్ట్ కూడా +3 ఐ అంటాడు. బి అంటే 2 సార్, ఈ అంటే 5 సార్, మళ్ళీ +3 అంటే +3 చేస్తే హెచ్ సార్. ఏ అంటే 1 సార్, డి అంటే 4 సార్, అంటే మళ్ళీ +3 అంటే మళ్ళీ +3 చేస్తే 7 సార్ జీ. కానీ నేను దీన్ని ఖండిస్తాను, దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. దానికి రీజన్ ఏంటో తెలుసా? నువ్వు 3ని 6ని చూసి నెక్స్ట్ +3 చేసావు కదా, ఇక్కడ +3 కంటే అక్కడ +3 అని. ఇంకోటి ఏమంటాడు, ఇక్కడ డబల్ సార్ అంటే అక్కడ కూడా డబల్ అవుతుంది అంటాడు, అప్పుడు ఇక్కడ 12 అంటాడు, అప్పుడు ఎల్ అంటాడు, మళ్ళీ వెతకాల్సి వచ్చింది నాకు. అవునా కాదా? లాజిక్స్ పెరిగిపోతున్నాయి. నేను ఇందాకే చెప్పా మీకు 2 నెంబర్లో లాజిక్ చెప్పడం అంత పర్ఫెక్ట్ కాదు అని చెప్పాను. అవునా కాదా? అందుకని నేను ఫస్ట్ వన్నే సపోర్ట్ చేస్తా. ఓకేనా?